తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ విమానం బారామతి ఎయిర్పోర్ట్ వద్ద ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు 5గురు మరణించారు. గత ఏడాది జూన్ 2025లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే కేవలం 7 నెలల వ్యవధిలోనే మరో ప్రముఖ జాతీయ నాయకుడు ఈ విధంగా మృతి చెందడం దేశ రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచింది. రాష్ట్రానికి 4 ముఖ్యమంత్రుల వద్ద అజిత్ పవార్ 6 సార్లు డిప్యూటీ ముఖ్యమంత్రిగా సేవలను అందించారు. రాజకీయ ప్రస్థానంలో అజిత్ పవార్ అనూహ్య మలుపులు, వ్యూహాత్మక నిర్ణయాలు ఆయనను ప్రత్యేక స్థానంలో నిలిపాయి. ముఖ్యమంత్రి కల తీరకుండానే ఆయన హఠాన్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు ఒక్కసారిగా పెద్ద షాక్ ను కలిగించింది. అజిత్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు 23 ఏళ్ల వయసులోనే 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ రంగంలో ఆయన అడుగుపెట్టారు. 1991లో పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికై అనేక సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగారు. ఇక అదే ఏడాది బారామతి నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ శరద్ పవార్ కోసం పదవిని త్యాగం చేశారు. దీంతో అదే స్థానం నుంచి గెలుపొందిన శరద్ పవార్ పివి నరసింహారావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేయడానికి దోహదం చేశారు.